హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల్లో గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మరి కొత్త రేషన్ కార్డులలో పంపిణీని ఇప్పటికే అనేక సార్లు వాయిదా వేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను తప్పకుండా మనకు ఏప్రిల్ నుంచి కూడా పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించిందనమాట. మరి కొత్త రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా మనకు కార్డుల్లో మార్పులు, అంటే కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడమే కాకుండా కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం కూడా కొన్ని లక్షల దరఖాస్తులు అయితే వచ్చాయి. మరి ఈ రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరంగా ఉంటుంది, మీరు అప్లై చేసుకుంటూ ఉండొచ్చు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పలుసార్లు చెప్పింది. మరి ఈ విధంగా చెప్పడంతో చాలా మంది గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ రేషన్ కార్డు లేకపోవడంతో, మరి ఈ రేషన్ కార్డు ఉంటేనే అనేక పథకాలు, ప్రభుత్వం అందించేటువంటి ఉచిత పథకాలు అనేకంగా వస్తాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సబ్సిడీ లోన్లకు సంబంధించి రాజీవ్ యువ వికాసానికి అప్లై చేసుకోవాలన్న కొత్త రేషన్ కార్డు అడుగుతుంది. మరి కొత్త పింఛన్లు పొందాలంటే రేషన్ కార్డు కావాలి. మరి ఇప్పటికే విడుదల చేసినటువంటి పథకాలన్నీ కూడా తీసుకోవాలంటే మనకు రేషన్ కార్డు కావాలి. మరి ఈ రేషన్ కార్డు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డుల జాబితా రూపొందించి గ్రామ సభలు అనేది పెట్టి, ఈ గ్రామ సభల్లో మనకి యొక్క రేషన్ కార్డులను లిస్టు చదివి వినిపించడం జరిగింది. మరి రేషన్ కార్డుల లిస్ట్ లో చాలా మంది పేర్లు రాలేదని చెప్పి అప్పట్లో గందరగోళం ఏర్పడితే గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోమని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. మరి అక్కడ కొంతమంది మాత్రమే అప్లై చేసుకోగలిగారు, ఎందుకంటే 4 రోజులు మాత్రమే సమయం ఉండడంతో. మళ్ళీ తర్వాత అర్హులు మిగిలిపోయారు, లబ్ధిదారులు మిగిలిపోయారని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే తప్పకుండా వీరందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలనే ఉద్దేశంతో మీ సేవా కేంద్రాల ద్వారా మీరు కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోండి అని చెప్పి మీ సేవా కేంద్రాలకు అవకాశం ఇచ్చింది. మరి మీ సేవా కేంద్రాల్లో దాదాపు కొన్ని లక్షల దరఖాస్తులు అందుతూ ఉన్నాయి ప్రభుత్వానికి. మరి ఇక్కడ మీ సేవా కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం కూడా కొన్ని లక్షల మంది దరఖాస్తు అయితే చేసుకుంటూ ఉన్నారు. అలాగే కొత్తగా పెళ్ళైన వారు కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు. మరి అంతా బాగానే ఉంది. ఇప్పటికే 2 వాయిదాలు అయితే పడ్డాయి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది. ఇక గత నెలలోనే ఫిబ్రవరిలోనే ఇస్తామన్నారు, తర్వాత మార్చి 1వ తారీఖున 3 జిల్లాల్లో పంపిణీ చేస్తామన్నారు. తర్వాత అనేక విధాలుగా వాయిదా పడుతూ ఇప్పుడు ఖచ్చితంగా ఏప్రిల్ నుంచి, అంటే ఉగాది నుంచే ఇస్తామని చెప్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం. మరి కొత్త రేషన్ కార్డులు మీకు వస్తాయా రావా అంటే ఇక్కడ ఒక ఇబ్బంది అయితే జరిగింది, అది కూడా నేను చెప్తాను. ఒక ప్రాబ్లం వల్ల ఏంటంటే కొంతమంది రేషన్ కార్డులు రిజెక్ట్ అయిపోయినాయి. మరి ఈ మార్పులు చేర్పుల కోసం, అంటే పిల్లల్ని యాడ్ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నవారు, అలాగే కొత్తగా పెళ్ళైన వారు దరఖాస్తు చేసుకున్న వారి రేషన్ కార్డులు ఎక్కువగా రిజెక్ట్ అయ్యాయి. మరి మార్పులు చేర్పుల కోసం చేసుకున్న వారు, అలాగే కొత్తగా పెళ్ళైన వారి రేషన్ కార్డులు ఎందుకు రిజెక్ట్ అయ్యాయి, మరి ఏ కారణం చేత రిజెక్ట్ అయ్యాయి, మళ్ళీ మనం ఎక్కడ తెలుసుకోవాలి, ఎక్కడ తెలుసుకుని మళ్ళీ కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలనే అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందనమాట. మరి ఈ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, మీరు తప్పకుండా వీడియోను లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పై నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ వస్తుంది. ఈ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ దోస్తులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని కొత్త రేషన్ కార్డులు వారు కూడా పొందుతారు. అలాగే తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. చాలా మంది చేస్తున్నది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తూ ఉన్నారు. ఈ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడటం వల్ల ఏంటంటే మీకు సమాచారం అనేది తెలియకుండా అయిపోతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా గంట పైన కూడా నొక్కండి. గంట పైన నొక్కితే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లోకే వస్తుందన్నమాట. ఇలా చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టి దాదాపు 3 నెలలు అయిపోతుంది తెలంగాణ ప్రభుత్వం. మరి ఫిబ్రవరిలో ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను, అంటే జనవరి 26వ తారీఖున ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ మొదలైంది. జనవరిలో 16,000 రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది. మరి ఇక్కడ రేషన్ కార్డు ఫైనలైజ్ చేయలేదు, ఇంకా రేషన్ కార్డు ఏ విధంగా ఉండాలనే దాన్ని బట్టి ఇక్కడ పంపిణీ చేయాలి. కాబట్టి అప్పట్లో పంపిణీ చేయలేకపోయామని కూడా
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చెప్పింది. ఇక లేత నీలి రంగులో ఓ పక్క సీఎం గారి ఫోటో, మరోపక్క పౌర సరఫరాల శాఖ మంత్రి గారి ఫోటో, అలాగే మధ్యలో లబ్ధిదారుల ఫోటోతో అంటే మహిళ ఫోటో వేసి క్యూఆర్ కోడ్ వేసి ఇక్కడ రేషన్ కార్డు అయితే పంపిణీ చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఈ విధంగా నిర్ణయించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా మనకు అవకాశం కల్పించాలని చెప్పి అవకాశం కల్పించింది. మరి రేషన్ కార్డుల ప్రక్రియ అయితే ప్రస్తుతానికి కొనసాగుతూ ఉన్నా కూడా మనకి ఎక్కడా కూడా ఇంకా కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయలేదు. మరి ఉగాది నుంచి అంటే ఏప్రిల్ నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా కొంచెం గందరగోళం అయితే ఏర్పడింది. ముందు నుంచి కూడా అలాగే ఉందన్నమాట ఈ రేషన్ కార్డుల ప్రక్రియ. ఇక్కడ ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం తాజాగా. ఏంటి అంటే మనకు చాలా మంది ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా కార్డుల్లో పిల్లలను చేర్చుకోవడానికి ఇట్లా మిగిలినటువంటి వారిని తీసివేయడానికి కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం కూడా ఒక 18 నుంచి 20 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మరి ఈ మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఏంటంటే చాలా మంది కార్డులు రిజెక్ట్ అయిపోయాయి. మరి ఎందుకు రిజెక్ట్ అయ్యాయని చూస్తే ఇక్కడ మీరు కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పిల్లలకు ఈకేవైసీ లేదనే, లేకపోతే మరి ఇంకా వారికి కార్డులో పాత వారు ఎవరైనా చనిపోయిన వారు ఇలాంటి వారు ఉంటే వారిని డిలీట్ చేసిన తర్వాతనే కొత్త వారిని యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని అధికారులు ఎక్కడా కూడా ఇప్పటి వరకు ప్రకటించలేదు. మరి ఈ కారణం చేత రిజెక్ట్ అయినట్లు కూడా చెప్తూ ఉన్నారు. కార్డుల్లో పిల్లలను చేర్చుకోవాలనుకుంటున్న వారికి కూడా ఇక్కడ కొంతమంది కార్డులు మాత్రమే, కొంతమందికి రిజెక్ట్ అయ్యి కొంతమందికి రిజెక్ట్ కాలేదు. మరొకసారి మీరు కార్యాలయంలో అడిగి తెలుసుకోండి ఎవరికి రిజెక్ట్ అయింది ఎవరికి రిజెక్ట్ అయింది. మీ సేవలో మీరు అప్లై చేసిన చోట వాళ్ళు ఒక రిసిప్ట్ ఇచ్చింటారు. ఆ రిసిప్ట్ తీసుకెళ్లి మీరు రేషన్ కార్డు అయిందా లేదా అని చెప్పి కూడా మీ సేవ ద్వారాలోనే మీరు చెక్ చేసుకోవచ్చు. మరి ఇదొక మార్గము. ఇక కొత్తగా పెళ్ళైన వారు ఏంటంటే కొత్తగా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నారు. మరి వారి రేషన్ కార్డులు కూడా ఇక్కడ డిలీట్ అంటే రిజెక్ట్ అయిపోవడం జరిగింది. ఎందుకు రిజెక్ట్ అయ్యాయి కొత్త రేషన్ కార్డులు అంటే కొత్తగా పెళ్ళైన వారి కార్డులు అంటే ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి కానీ మీరు కానీ మీ అమ్మ వాళ్ళ రేషన్ కార్డులో ఉంటారు. మరి అక్కడ ఉండకూడదంట. అక్కడ మీరు డిలీట్ అయితేనే మీకు కొత్త రేషన్ కార్డు మంజూరు చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతోంది. ఖచ్చితంగా ఉంటారు. ఇక మీరు పెళ్లి చేసుకున్న అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ కార్డులో ఉంటుంది, ఇక్కడ మీరు మీ అమ్మ వాళ్ళ కార్డులో ఉంటారు. మరి ఇక్కడ డిలీట్ అవుతేనే మీకు కొత్త రేషన్ కార్డు ఇస్తామని చెప్పి ఆ కారణం చేత కూడా చాలా మంది రేషన్ కార్డులను ఇక్కడ రిజెక్ట్ చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మరి మొత్తానికైతే కార్డులు మనకు రిజెక్ట్ అయ్యాయి. ఇక రేషన్ కార్డులన్నీ కూడా దాదాపు 10 నుంచి 20 లక్షల రేషన్ కార్డులు ఏప్రిల్ నుంచి పంపిణీ చేస్తామని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలియజేశారు. మరి ఈ విధంగా రేషన్ కార్డులను పంపిణీ చేయనటువంటి నేపథ్యంలో మనకు ఈ యొక్క రిజెక్ట్ అయినటువంటి వారికి కొంతమందికి మెసేజ్లు వస్తున్నాయి, కొంతమందికి తెలియజేస్తున్నారు, మరి కొంతమందికి తెలియట్లేదు. మీరు మీ సేవలో అప్లై చేసుకున్నారు కాబట్టి మీకు ఒక రిసిప్ట్ ఇచ్చింటారు. ఆ రిసిప్ట్ తీసుకుని వెళ్ళి మళ్ళీ మీ సేవలోనే మీరు చెక్ చేసుకుంటే మీకు ఈ కార్డు రిజెక్ట్ అయిందా లేకపోతే కార్డు మళ్ళీ కూడా మీకు వచ్చిందా అనే విషయం అయితే మీకు తెలుస్తుంది అనమాట. కాబట్టి మీరు ఈ విధంగా చెక్ చేసుకోండి రేషన్ కార్డులకు సంబంధించి. అలాగే మనకు ఎవరైనా సరే ఇంకా రేషన్ కార్డు ఈకేవైసీ కనుక చేసుకోకుండా ఉంటే ఈ నెల 31 వరకు కూడా సమయం అయితే ఉంది. మరి ఈకేవైసీ చేసుకుంటేనే మీ కార్డు యాక్టివ్ గా ఉంటుంది, మీకు ప్రతి నెల రేషన్ అయితే ఇస్తారు, లేకపోతే రేషన్ వచ్చే అవకాశం లేదనమాట. మరి కొత్త రేషన్ కార్డులు ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే నేను ముందుగా చెప్పినట్లు ప్రతి పథకానికి రేషన్ కార్డు లింక్ చేశారు. మరి రేషన్ కార్డు ఉంటేనే పథకాలు వస్తాయి. మరి రేషన్ కార్డు లేకపోతే పథకాలు వచ్చే అవకాశమే లేదు. ఇక రాబోయే రోజుల్లో కొన్ని పథకాలు రాబోతున్నాయి. మహిళలకు 2500 కానీ, ఇక రాజీవ్ వికాసం కింద 5 లక్షల రూపాయల సబ్సిడీ లోన్లు కానీ ఇవన్నీ కూడా రావాలంటే మనకు రేషన్ కార్డు లింక్ చేశారు. రేషన్ కార్డు అనేది అవసరం అని చెప్తూ ఉన్నారు. మరి ఈ విధంగా మనకు రేషన్ కార్డులకు చాలా ప్రక్రియ ఉంది. అలాగే మనకు ఈ ఉగాది నుంచే మనకు రేషన్ కార్డులు ఉన్న వారికి సన్న బియ్యం పంపిణీ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు ఇస్తున్నటువంటి దొడ్డు బియ్యాన్ని మనకు ప్రజలు తినలేక మార్కెట్లో అమ్ముకుంటున్నారని, మరి దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం ఇస్తే వారికి తినడానికి బాగుంటుందని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుని ఈ సన్న బియ్యాన్ని ఏప్రిల్ నుంచి పంపిణీ చేస్తున్నారు రేషన్ దుకాణాల ద్వారా. మరి ఈ విధంగా అనేక విధాలుగా రేషన్ కార్డు ఉంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. మరి ఇప్పటికే పథకాలు రాని వారికి కూడా రేషన్ కార్డు వస్తే మీరు ఆ పథకాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది కాబట్టి రేషన్ కార్డు అనేది చాలా ముఖ్యం. మరి రేషన్ కార్డుకు సంబంధించి ఈ అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మీరు ఈ విధంగా చేసుకోండి, ఈ రెడీగా ఉండండి. ఈ కొంచెం రేషన్ కార్డులు రిజెక్ట్ అయిన వారు ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకుని ఎందుకు రేషన్ కార్డు రిజెక్ట్ అయిందనే కారణం తెలుసుకుని దాని ప్రకారం మళ్ళీ కూడా మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మీకు కొత్త రేషన్ కార్డు అనేది ఇచ్చేయడం జరుగుతుంది. మరి ఏప్రిల్ నుంచి కార్డులు అయితే వస్తూ ఉన్నాయి, పంపిణీ చేస్తున్నారు. కోటి రేషన్ కార్డుల ప్రింటింగ్ కు టెండర్లు అయితే పిలిచి రేషన్ కార్డుల ప్రింటింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే జరగబోతోంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరొక సమాచారం.
తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి.